యేసుక్రీస్తు ప్రార్థన చేసేటప్పుడు ఒకసారి ఆయన ఎలా ప్రార్థన చేశాడో బైబిల్లో మనకు రాయబడింది. 17వ అధ్యాయం యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో చేయుటకు మొదటి వచనం, యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి, అంటే దేవుడు ఆకాశం ముందు ఉన్నాడని కాదు, అంటే మన విశ్వానికి ఉన్న చక్రం అది. మన విశ్వానికి ఉన్న నీటి అంచు మొత్తం అంటే వాటర్ అండి, అదంతా వాటర్సే, అదంతా వాటరు, మనకు కనిపించేదంతా వాటరు. దానిపైన ఆకాశం మహాకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే బైబిల్లో రాయబడిన ప్రతి పదం కూడా అండి మానవ మెదడుకు కాస్త అందినట్టే రాశాడు. అది కూడా మనం అనుభవించే ఈ లోకంలో మనం చూస్తున్న దానిని మనకు అర్థమయ్యేటట్టుగానే ప్రతిదాన్ని చాలా చిన్నగా మాట్లాడేశాడు ఆయన. మనకు కనిపిస్తున్న ఈ విశ్వం అంచు అసలు ప్రపంచానికిలో ఎవరికీ తెలియదండి, వదిలేసేయండి అది. కానీ ఈ ఆకాశం వైపు కన్నులెత్తి అంటే అర్థం ఏంటి అంటే దేవుడు మహాకాశాల పైన ఉన్నాడని అర్థం. ఆకాశం ఒకటే లేదండి, ఆకాశాలు ఉన్నాయి, మహాకాశాలు ఉన్నాయి, మహాకాశాల్లో ఆకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మీకున్న రూపం దేవుని నుండి వచ్చింది. అది అనంతమైన కాలాన్ని కలిగి అనంతమైన ఆకారాన్ని కలిగి ఉంది. ఆకారం అంటే ఎలా ఉంటుందో అది మనం మరణించినంత వరకు తెలియదు. ఆ రోజు మొదటి శతాబ్దంలో శిష్యులు యేసుప్రభుని అడుగుతున్నారు, ఎలా ఉంటాం, నెక్స్ట్ మేము ఎలా ఉంటాం, మరణించిన తర్వాత మేము ఎలా ఉంటాం అని అడుగుతారు. ఇలా ఉంటారు అనడానికి మానవ మెదడుకు అందని మహత్తరమైన ఒక సంగతిని చాలా ఈజీగా యేసుక్రీస్తు చెప్పినట్టుగా మనం చూస్తాం, రాయించినట్టుగా బైబిల్లో. ఏనైనా యోహాను సువార్త 12వ అధ్యాయం, యోహాను సువార్త అందరూ తీయండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంటే దాని ఆకారం మారిపోతుంది. స్పిరిట్ గురించే డైరెక్ట్గా చెప్తాడు, మీరు చదివింది స్పిరిట్ గురించే డైరెక్ట్గా చెప్తాడు. ఇది విత్తనం అంటే మీకు ఎలాగ అర్థం అవ్వాలి అనడానికి ఈ పదాన్ని ఆయన చెప్పాడేటి. ఒక చిన్న మర్రి విత్తనం, పిట్టలు ఎర్రగా ఉంటాయి కదండి, మర్రి పళ్ళు, చిన్న పళ్ళు అవి, అందులో చిన్ని పిక్కల్లా ఉంటాయి. వాటిని పక్షులు తినేస్తాయి. తినేసిన తర్వాత అవి ఎక్కడెక్కడ కోటల మీద, అరణ్యాల్లో, ఖాళీ స్థలాల్లో అవి విసర్జించినప్పుడు అది ఎంత పెద్దదైపోద్దంటే, ఒక పిట్ట తిన్న చిన్న గింజ విత్తబడినప్పుడు గింజగానే ఉంటుంది, కానీ అది విస్తరించేటప్పటికి మహావృక్షంగా మారిపోతాయి. మొదటి యోహాను 3వ అధ్యాయం. ఇప్పుడు దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. మొదటి యోహాను 3వ అధ్యాయం 2వ వచనం, 2వ భాగం. ఆయన ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు కాబోతున్నాడు. యేసుక్రీస్తు రావటానికి అంటే ప్రత్యక్షం కావటానికి ఆ మహా ఆకారం ఈ భూమి ఈ నక్షత్ర మండలాలు ఉన్న ఈ విశ్వం సరిపోతుందా అంటే మీ గొప్పతనాన్ని చెప్పటానికి ఇవన్నీ చెప్తున్నానండి. 6 అడుగులు మనుషులు మేము, 3 అడుగులు వెడల్పు, ఒక చిన్న గోతులో పెడితే కప్పెట్టబడేవాళ్ళం మేము అని మీరు అనుకుంటున్నారు. అది దేవుడు చేసిన బొమ్మ మాత్రమే. ఆ బొమ్మ వేస్ట్ కాదండి, ఆ బొమ్మ భద్రపరచబడింది. ఎందుకు భద్రపరచబడింది? లోకాలను అనుభవించాలి, ఇది కూడా శిక్షణైనా అనుభవించాలి, సుఖాన్నైనా అనుభవించాలి. కనుక ఈ దేహం ఏం కాదు, భద్రపరచబడుతుంది. అది నెక్స్ట్ స్టెప్లోకి మనం వెళదాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎలా ఉంటాం మేము? శిష్యులు అడుగుతున్నాం, మేము ఎలా ఉంటాం? చాలామంది మొదటి శతాబ్దపు క్రైస్తవులు అడిగారు, మేము ఎలా ఉంటాం మరణించిన తర్వాత? ఆత్మ 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 అంటున్నారు కదా.
ఆత్మ నిరాకారంగా, సువిశాలంగా, విశ్వం కంటే పెద్దదిగా, అంత పెద్దదా మా ఆకారం అని అడుగుతున్నారు. అది ఎలా ఉంటుంది అని అడిగితే మానవ భాషతో చెప్పలేనంత పెద్దది. ఈ మానవ భాషతో చెప్పలేమండి దాన్ని. ఇప్పుడు చదువుతున్నాడు చూడండి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక, ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. పోలియుందుమని కట్ చేస్తారండి. ఇంతకీ ఎలాగుంటావని చెప్పాడు? ఆయన వచ్చినంత వరకు మీరు వెయిటింగ్లో ఉండండి. అప్పుడు ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఎలా ఉంటాడో మీరు చిన్నగా ఉంటారన్నాడా, తక్కువగా ఉంటారన్నాడా? రిపీట్ దట్ వర్డ్. ఆయన్ను పోలియుందుమని ఎరుగుదుము. పోలియుందుము ఎలాగా? ఆయన ఉన్నట్టుగా, అది కంప్లీట్ చేయను ఆయన దగ్గర. ఆయన ఉన్నట్లుగానే ఆయన్ను చూతుము ఆయన గనుక, ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక చూతుము, ఆయన్ను పోలియుందుమని ఎరుగుదుము. ఆయనను పోలియుందుము. ఏంటండి ఆకారం? నాకు మీరు ఏమంటే అనుకుంటుగానే వెంటనే ఆకారంలోకి వెళ్ళిపోవాలనిపిస్తుందండి నాకు. కదా, ఆయన వచ్చినంత వరకు జరగదు. అది మీకు తెలుసు కదా, ఆయన వచ్చినంత వరకు జరగదు. మానవ భాషలో మాట్లాడని, అంటే చెప్పలేని ఆకారం అన్నమాట అది. కొన్నిసార్లు మనం భూమి మీద కొన్ని మాటలు మాట్లాడుకుంటాం, అది చెప్పడానికి భాష రావట్లేదంటాం మనమే, ఎలా చెప్పాలో అర్థం కాలేదంటాం మనమే. చూసారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయానికి వెళ్దాం. వెళ్ళేసరికి 2వ వచనం నుంచి ఒక మాట అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తున్నాడు. ఏమని? క్రీస్తునందున్న ఒక మనుషుడు నేను ఎరుగుదును. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు నాకు తెలుసు. అతడు 14 సంవత్సరముల క్రిందట, ఇది రాసినప్పటికీ 14, ఈ కొరింథీ పత్రిక రాసినప్పటికీ 14 సంవత్సరాల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. ఇక్కడ చూసారా, ఒక నంబర్ పడింది మనకి, 3వ ఆకాశం. యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు పైకి చూసినట్టుగా ఆకాశం వైపు కన్నులెత్తి, అంటే ఇది ఆకాశమా? ఆకాశం. అది ఆకాశమా? అది ఆకాశమే. ఈ పక్క ఉన్నది ఆకాశమా? ఇది ఆకాశమే. కిందనున్నది ఆకాశమే. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు అనుకోండి భూమి మీద, మీకు కనబడుతున్నాడు కదా, మేఘాలు ఉన్నాయేమో. చంద్రుడు ఉన్నాడు అనుకోండి, దానికి చుట్టూ ఆకాశమే. అంటే దేవుడు ఎత్తైన, ఎంతో ఎత్తైన, అంటే ఎటుపక్క, ఈ విశ్వానికి ఎటుపక్క, ఈ విశ్వానికి ఎత్తు ఎటుపక్క. అసలు విశ్వపు అంచు తెలియనప్పుడు ఎత్తు ఎక్కడుంది, పల్లం ఎక్కడుంది, తూర్పు ఎక్కడుంది, పడమడెక్కడుంది విశ్వానికి? ఆలోచించండి. ఎందుకంటే విశ్వపు అంచు తెలీదు, విశ్వపు అంచు తెలియదు ఇప్పటికీ. ఇది మహావిశ్వం. ఈ మహావిశ్వంలో కళ్ళు పైకెత్తాడు అన్నట్టు మాత్రం కనబడిందంటే అది ఎంత పెద్దదై ఉండాలి. ఆకాశం వైపు కనులెత్తి, ఆ ఆకాశం పైనున్న మరో ఏదో ఉంది, ఆకాశ మహాకాశాలు పట్టజాలని ఆ ఎత్తైన స్థానంలో, అతీతమైన స్థానంలో మన తండ్రి ఆత్మల దేవుడు అక్కడున్నాడు ఆయన. అందుకే ఆకాశం వైపు కనులెత్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ పౌలు గారు రాసేటప్పటికి ఏమంటున్నాడంటే, ఈ పత్రిక రాసిన 14 సంవత్సరాలకు ముందు ఒక మనుషుడు, అతనికి తెలుసట, అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశానికి వెళ్ళాడట. అతడు శరీరంతో కొనిపోబడెనో నేను ఎరుగను. శరీరముతో వెళ్ళాడో, శరీరం లేకుండా వెళ్ళాడో, నాకు అదంతే అగమ్య గోచరంగా ఉంది. నాకు అది దేవునికే తెలియను. అది దేవునికి తెలుసు. అట్టి మనుషుని నేను, మనుషుడు నాకు తెలుసు. అతడు పరదేశంలోని కొనిపోబడి, చూసారా, 3వ ఆకాశంలో పరదేశం ఉందని తెలిసింది మనకి. అక్కడ ఉందో లేదో మీరు చూడండి. ఏమండి, బైబిల్లో యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, ఆకాశము భూమి గతించును కానీ నా మాటల్లో, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు మాట్లాడిన ప్రతి మాటలో, ఆకాశము భూమియు గతించునేమో కానీ నా మాటలలో ఒక సున్నా, ఒక పొల్లు తప్పిపోదు. అందుకేనండి బైబిల్ పట్టారండి, గట్టిగా పట్టుకొని చదివానండి. అంటే ప్రతి చిన్నదాన్ని, ప్రతి పొల్లును కూడా ఉండాలా, ప్రతి పొల్లు, అది టెన్స్, కాలాలు,
భూతకాలమా, భవిష్యత్ కాలమా, వర్తమాన కాలమా? టెన్సెస్. ఇది జరిగిందా, జరిగిపోయిందా, అదే జరుగుతుందా, లేకపోతే రేపు భవిష్యత్తులో జరుగుతుందా? ఏదో ఇన్ని రకాలుగా ఆలోచించాలి. ఏ విషయాన్నైనా బైబిల్లోది ఎప్పుడు చెప్పాడు, ఎందుకు చెప్పాడు, ఎవరితో చెప్పాడు.